అంటే నిజ జీవితంలో మీరు ఈ మొక్కలు ఇలా వేస్తే ఇలా వస్తాయని మీరు ఏమైనా చదువుకున్నారా? లేదు అంటే చదువుకోలేదమ్మా. నాకు మొత్తం అసలు అంతా కూడా అసలు నేను ఎస్ఎస్ఎల్సి చదివాను. మా నాన్నగారు కాలం చేస్తే వచ్చే వర్షాల్లో పడిపోయాను. నేను డిగ్రీ కూడా అంటే చేయలేదు. చదువుకున్న వాళ్ళని బీట్ చేసి మీరు ముందుకెళ్తున్నారంటే మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఎలాంటిదా? ఎలాగ ఇప్పుడు మీరు ఇంత జ్ఞానాన్ని ఎంతోమంది చదువుకోకపోయినా విజ్ఞానవంతులు ఎన్నెన్నో చేశారు దేశంలో, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. అది చేయాలని తపన ఉండాలి లోపల, కష్టపడాలి. మొక్కజొన్న విత్తనం అది ఎరువు వేస్తుంటే నేను కూడా ఉండేవాడిని. నేను 20 మంది ఆడవాళ్ళు కూడా కొలత గిన్నె ఇచ్చేవాడిని, ఎరువులు కూడా ఉండేవాళ్ళని. మొక్కజొన్నలో ఇంకో స్పెషలిస్ట్ ఏంటంటే, ఇప్పుడు మొక్కజొన్న ఎలా ఉంటుంది అనుకోండి, చెట్టు ఈ లైన్లో ఉంటాయి, పక్కన బోధులు ఉంటాయి, వీటిలో నీళ్ళు పెడతాము, ఆ నీళ్ళలో వేస్తారు ఎరువులు అందరూ. మొక్క ఎక్కడ ఉంటే ఎరువు ఎక్కడ వేస్తే దీనికి ఎప్పటికీ అందుద్ది. నేనేమో హోల్ వేసి ఇందులో ఎరువు వేస్తున్నాను, దగ్గరగా ఆహారం అందుతుంది కదా, వెంటనే చూసుకుంటుంది, వెంటనే సైజ్ వస్తుంది. అలా చేస్తాను అనమాట. ఇలా చేశానని చెప్పి అదో బుక్ ప్రింట్ చేసి వాళ్ళు మొత్తం అన్ని దేశాలకి వాళ్ళు, అది మన అన్ని రాష్ట్రాలకి విత్తనం కొనేవాళ్ళ దగ్గర, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ దగ్గర కొనేవాళ్ళ అందరి దగ్గర కూడా ఈ పేపర్ పంచి ఇలా సాగు చేసి దిగుబడి బాగుంటుందని చెప్పి బాగా పాపులర్ అయిపోయింది నేను చేసిన సిస్టమ్ అంతా. అందరూ ఆడాలతో చాళ్ళం ఇస్తారన్నమాట. నీళ్ళు పెట్టినప్పుడు ఆ నీళ్ళల్లో చల్లిస్తారు. అప్పుడు ఆహారం అక్కడ ఉంటే ఇక్కడ మనం ఎక్కడ ఉంటే మనకి అలా అందుద్దండి. మొక్క దగ్గర ఉంటే మనకి అంత ఆహారం అందుతుంది. అట్లా చేశాను. అలా చేస్తే మంచి ఇంకా అశ్వరావుపేట హనుమాన్ జంక్షన్ దానికి పొలాలు దొరకట్లేదు. ఇంకా అప్పుడు నేను అశ్వరావుపేట వెళ్ళి అక్కడ 60 ఎకరాల పొలం కొన్నానండి. పొలం కొని అదంతా అడవి, పక్క రిజిస్ట్రేషన్ పొలం, వ్యవసాయం ఆయన కాదు. ఎకరం 5,000. ఇక్కడ 1,000 రూపాయలు కవర్, 100 రూపాయల కవర్ మొదలెడితే 1,000 రూపాయలు కవర్ చేశాను. ఆ 1000 పొలం దొరకడం ఇంచేత బ్యాంకులు ఫైనాన్స్లు వచ్చినాయి. అందరూ వెయిట్ మొదలుపెట్టి స్టేట్ కార్పొరేషన్కి ఇచ్చేస్తున్నారు అన్నమాట. అప్పుడు అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి మొక్కజొన్న వేసాం. పొలం అంతా చేసి బోర్ వేశారు. 6 అంగుళాల బోర్ వేయండి. వెరీ సాఫ్ట్ వాటర్, కెన్లే వాటర్తో ఈక్వల్, అంత సాఫ్ట్ వాటర్. చాలా ఉప్పు అనేది అంచేత అక్కడ పొగాకు తప్ప వర్జీనియా పొగాకు తప్ప రెండో వ్యవసాయం తెలియదు ఎవరికి. ఖమ్మం జిల్లాలో రెండో వ్యవసాయం రాదు. నీరు మంచిది కనుక వర్జీనియా అవుతుంది అన్నమాట. నేను మొక్కజొన్న వేశాను, సన్ఫ్లవర్ వేశాను, అరటి వేశాను, ఇలా అన్ని పంటలు అక్కడ చూపించాను. అక్కడ మంత్రి మొత్తం జిల్లా, ఖమ్మం జిల్లా అంతా తిప్పి ఏ పంటలు ఎక్కడెక్కడ వేయచ్చు అందరికీ ప్రతి ఊళ్ళో మీటింగ్ పెట్టి చూపించారు తుమ్మల నాగేశ్వరరావు. నేను కొబ్బరి వేశాను. కొబ్బరికాయ దొరికింది కదండి, పచ్చడి కానీ కూరలు కానీ కావాలంటే కొబ్బరికాయ దొరికింది కదా, అరటికాయ దొరికింది కానీ జీలుగు మిల్లెలు తెచ్చుకోవాల్సి వచ్చింది. సరే నేను కొబ్బరి తోట ఒక 25 ఎకరాలు కొబ్బరి వేస్తాను. టీ టాల్ ఇంటూ డ్వార్ఫ్ 3 ఏళ్ళకే కాసేస్తుంది. అప్పుడు ఐవి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ యూనివర్సిటీలో ఉన్నారు. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం, ఆయన చేత లెటర్ తెచ్చుకొని అక్కడ ఆ మొక్కలు వేస్తాను. 3వ సంవత్సరం కొబ్బరి వచ్చేసి అందరికీ కొబ్బరి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఆర్టీసీ డిపార్ట్మెంట్కి, అన్ని డిపార్ట్మెంట్కి కొబ్బరి బండారు పంపితే ఆశ్చర్యపోయారు. అందరూ ఆఫీసులో వచ్చేవారు. మాకు మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళటానికి నిడదవోలు టు సత్తుపల్లి టు నిడదవోలు బస్సులు తిరిగాయండి. నరసాపురం వరకు పెంచమంటే 2 బస్సులు పెంచాడు ఆ టీఎం. ఎంత సర్వీస్ పెరిగిపోయింది, దానికి ఆశ్చర్యపోయాడు. ఆయన వ్యవహారం అక్కడ ఆర్టీసీ డిఎంగా పనిచేస్తున్నాడు. అలా సర్వీస్ చేసి 2 బస్సులు పెంచుని ఇప్పటికే తిరుగుతున్నాయని మంచి. మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళడానికి రావడానికి తేలిగ్గా ఉంటుంది. నేను అశ్వరావుపేట వెళ్ళేటప్పటికి 2 రూపాయలు 2 కూలి. మగ ఆడాడు అంత కడుపు పేదవాడు, మగాళ్ళకి 3, మగాళ్ళకి 4 రూపాయలు. సరే వాళ్ళకి నేను ఏం చేశానంటే వచ్చి కొత్త చేను కదా అని పని ఉండేది రోజు 100 మందికి. వాళ్ళకి క్యారియర్ కూడా లేవమ్మా. వాళ్ళకి చెప్పాను ఇలా అన్నం గుడ్డని మూటం కట్టుకొచ్చి, కూరలు కూడా తెలియదు, అంత పేదవాడు. ఉప్పు గారం చదువు తినేవారు. నాకు ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. 100 మందికి క్యారియర్లు కొనిచ్చాను. 2 రూపాయలు 3 రూపాయలు చేస్తాను. అమ్మ 8ంటికి రండి, మీరు సాయంత్రం 5ంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంట రెస్ట్ తీసుకోండి, మీకు పొలాన్ని బాగు చేసి పెట్టండి, మీకు
ఏటా పెంచుకెళ్తాను నేను. ఒకసారి పెంచితే ఊళ్ళో నా మీద రైతులు తిరగబడతారు. అంచేత మీరు బాగా చేయండి అంటే అప్పటి నుంచి గర్భిణీ స్త్రీ ఉంటే 1 గంట ముందు వెళ్ళిపోండి, చంటి బిడ్డ తల్లి ఉంటే 1 గంట ముందే వెళ్ళిపోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా అప్పట్లో వ్యవసాయం చేసేవారు. పొలం 5 నెలలు 6 నెలలకి ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసారు పొలం. 1 గంట ముందు వెళ్ళిపోయినా వాళ్ళు పర్మిషన్ పంపించేస్తామని. ఎంత పేరు వచ్చిందంటే నిజంగా అమ్మ, వాళ్ళు జాలేసి ఎప్పుడైతే గుడ్డను మూట కట్టుకు అన్నం తింటున్నారో నాకు ఏడుపు వచ్చేస్తుంది. 100 మందికి క్యారియర్ గురించి నేను ఊళ్ళోకి వస్తే అందరూ నమస్కారం అయ్యా, నమస్కారం అయ్యా. 2 రూపాయలు 3 రూపాయలు తెస్తాను, 3 రూపాయలు 5 రూపాయల వరకు పెంచేస్తాను. ఊళ్ళో నా మీద తిరుగుబాటు చేశారు. నేషనల్ వాటి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నాకు రోజు 100 మంది పని కావాలండి, మరి కొత్తగా పొలం కొన్నాను. చుట్టూ ఫెన్సింగ్ వేసేస్తాను. ఈ రిజిస్ట్రేషన్ పొలం అడవి పొలం జమీందారులది అది. అందులో బోల్డ్ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ తీసి కాంట్రాక్ట్కి చేయించేస్తాను. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళిన దగ్గరికి వచ్చి ఈ ఈ ఈ చెట్లన్నీ బొగ్గు కాల్చుకుంటే డబ్బు వస్తుందని మీకు చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని తిరిగాని ఇక్కడ లేళ్ళు దుప్పులు ఎక్కువ తిరుగుతాయి అడవి పందులు అని వాళ్ళే సలహా చెప్పారు. మేము చెప్పినట్టు చెప్పకండి. సరే ఖమ్మం వెళ్ళి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసి ఏదైనా పొలం కొన్నానని చాలా చెట్లు వచ్చినాయి, నాకు కోల్ కాల్చుకోవడానికి పర్మిషన్, బొగ్గు కాల్చుకోవడానికి పర్మిషన్ అంటే ఇవ్వం, చుట్టూ అంత ఫారెస్ట్ ఉంది ఇవ్వను. ఆయన డిఎఫ్ తర్వాత పైన ఇంకొక అధికారి ఉంటారు. ఆయన అప్పుడే నాకు 85 జూన్ 5 ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అది చూపించుగా నాకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందండి. మీరు నాకు బొగ్గు కాల్చుకొని పర్మిషన్ ఇప్పించండి సార్ అంటే నేను వస్తానని చెప్పి ఆయన స్వయంగా వచ్చి చూసి మా ఫారెస్ట్లో ఒక మొక్క కూడా కొట్టకూడదు, ఇదంతా బొగ్గు కాల్చు, నువ్వు తప్పు చేయకపోతే నీ బొగ్గు అంతా అమ్ముకోవచ్చు, ఏం పర్వాలేదు, న్యాయం జరుగుతుందంటే కాల్చిచ్చే విధానం నుంచి ఆ బొగ్గు కాల్చి వెళ్తామని వాళ్ళ చేతి బొగ్గు కాల్చుకుంటే 1,60,000 వచ్చింది. మొత్తం చెరువు మా 60 ఎకరాల చేను చుట్టూ అడవి పందులు కానీ లేళ్ళు కానీ లోపల రాకుండా ఇతర అక్కడ దోళ్ళు ఇప్పేస్తారు మేతలకి, లోపల రాకుండా మన పంట పాడకుండా ఫెన్సింగ్ వేస్తారు. ఆశ్చర్యపోయారు అందరూ. మొట్టమొదటిసారి మొక్కసానే వేశాను, ఆడ మగ వేరే మామూలు వేశాను. 30 క్వింటాల్స్ వచ్చింది. 30 క్వింటాల్స్ మా అల్లుడి గారికి వైజాగ్లో పౌల్ట్రీ ఫార్మ్ ఉంది, ఆయన పంపించేస్తారు లారీలో. ఆవిడ జమీందారు గారు అక్కడికి ఎవరో వెళ్ళరు, 2వ కుర్చీ ఉంటుంది వాళ్ళ అలవాటు. అక్కడ అంత ఇది అహంకారం అన్నమాట. అంతేదా నక్సలైట్స్ పుట్టారు. జోళ్ళు కట్టుకుని జోళ్ళు వేసుకుని కూడా నడవడానికి ఏదో వాళ్ళ ముందు ఆయన దగ్గరికి నమస్కారం పెట్టి వెనక్కి తిరగకూడదు, వాళ్ళ వెనక నమస్కారం పెట్టి వెనక్కి వచ్చి అప్పుడు బయటికి వెళ్ళాలన్నమాట. అంత వాళ్ళ అలవాట్లే అవి. ఆ పూర్వ రాజులు జమీందారులు అలా బతికేవారు అనమాట. అందుకే నక్సలైట్లు పుట్టారు. సరే 5 రూపాయలు అయిన తర్వాత మగవాళ్ళకేమో 10 చేస్తాను, ఆడవాళ్ళకి 5 చేస్తాను. ఒక మిడ్ నైట్ భారతి ఎంఏ ఆవిడ ఆ నక్సలైట్లో ఉందనుకుంటా, మనకి తెలియదండి. జీప్ వేసుకొని ఇద్దరు గన్మెన్లు ఆవిడ గన్ను వచ్చారు. మాకు 6 మనుషులు ఉండేవారు, వాళ్ళకి ఇల్లు వేసి 6 కాపురాలు అక్కడే ఉండేవారు. నాకు వంట మనిషి ఫ్యామిలీ ఎప్పుడు షిఫ్ట్ చేయలేదు. ఒక వంట మనిషిని పెట్టి నేను వండేవాడిని. వారం ఉండి ఇక్కడి నుంచే బట్టలు పట్టుకుని మోటార్ సైకిల్ ఇక్కడి నుంచి స్కూటర్ మీద వెళ్ళిపోయాను. 130 కిలోమీటర్లు, 130 కిలోమీటర్స్ స్కూటరే. నేను ఇంతవరకు కాఫీ టీ తాగల ఇప్పటి వరకు. పుట్టిన తర్వాత అంత హ్యాపీ, ఆహారం కాడ అంత జాగ్రత్తగా ఉంటాను అనమాట. డ్రింక్ తాగలేదు, ఎన్నో దేశాలు పంపారు, ఎక్కడ డ్రింక్ తాగలేదు, ఫ్రీగా ఇస్తారు ఫ్లైట్లో, ఎక్కడ డ్రింక్ తాగలేదు. నేను ఫిలిప్పైన్స్లో 85 జూన్ 5 వెళ్ళినప్పుడు అది వరల్డ్లో ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రైస్ ఫార్మర్ అవార్డు ఇచ్చారు. IR 64 అనే వెరైటీ రిలీజ్ చేసి 1 కేజీ కూడా ఇచ్చారు. సరే అక్కడ భోజనం పెరుగు ఉండదు అక్కడ ఆ దేశం. నాకు పెరుగు అంటే పాలు అంటే ఎక్కువ ఇష్టం. నేను పాలు పెరుగు మీద ఇప్పటికి కూడా వాటితో ఎక్కువ జీవిస్తున్నాను. ఒక పూటే భోజనం చేస్తాను. ఇప్పుడు 8 సంవత్సరాలు వచ్చిన ఒక పూటే భోజనం, పాలు పెరుగు. మీరు ఇప్పుడు ఇంత ఈ 8-10 వయసు దాటినా కూడా ఇంత యవ్వనంగా, అంటే ఇప్పుడు మాకు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చినా ఇప్పుడు ఉండే వాళ్ళకి అంత ఓపిక లేదండి.
మీరు ఇప్పటికి వ్యవసాయం చేస్తారని చెప్పారు కదా, మీ సీక్రెట్ ఆరోగ్యం సీక్రెట్ అదేనా? అదేనే. ఒక పూట అన్నం ఒక్కటే భోజనం 30 గ్రాములు అది కూడా ఎక్కువ తిన్నాను. 30 గ్రాములు పళ్ళు ఎక్కువ తింటాను. మామిడి పళ్ళు, సపోటా పళ్ళు. ఏ సీజన్ కా ఫ్రూట్స్ తింటారు? సీజన్ కిస్మిస్ సీజన్ అంతా రోజు 6 కేజీ తినేసేవాడు. అలా తెచ్చుకొని తింటా. అన్ని పళ్ళు, మామిడి పళ్ళు, జామ పళ్ళు, సపోటా పళ్ళు, మా పొలాన్ని ఉంటే అన్నీ తెచ్చుకుంటాను. పైగా మీరు పండించుకుంటారు కాబట్టి బయట మందులు అవి వేసి పండి కాదు కాబట్టి మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు. అనాస ఇవన్నీ కూడా తెచ్చుకొని బాగా తింటాను. ఆవిడ కూడా కాఫీ టీ తాగదు, మా మిస్సెస్ కూడా. వచ్చిన వాళ్ళకి ఎంత మర్యాద చేస్తుంది. ఈ రంగంలో నేను ఎంత పేరు తెచ్చుకున్నా, భోజనం పెట్టడం అంత పేరు తెచ్చుకుందాం. అందరూ మెచ్చుకుని వెళ్ళేవాడు. పడుకుంది అందుచేత ఇక్కడ రికార్డ్ చేస్తుంది, అక్కడ రికార్డ్ చేద్దాం. సరే మిడ్ నైట్ ఆ నక్సలైట్ వచ్చింది. మా మనుషులు 6 బయటకు వచ్చారు పరిగెత్తుకొని కర్రలు పట్టుకు. అందరినీ పంపించేయండి అంది ఆవిడ. వెళ్ళి పడుకోండి, ఎవరింట్లో పడుకోండి. నా పేరు భారతి, నేను ఎంఏ నక్సలైట్లో ఉంటున్నాను. ఈ ఏరియాకి నేను ఏదో చెప్పింది కోర్టు అధికారిని నేను మమ్మల్ని కలవటానికి వచ్చాను. బుక్ ఇచ్చింది. అందులో లక్షల మీద ఉన్న చందాలు, లక్షల మీద, 100ల మీద లేవు. మీ పేరు రాసి 100 రూపాయలు రాయినాను. నన్ను అవమానం చేస్తున్నాం, పేరు రాసి 1,00,000 రూపాయలు, 100 రూపాయలు ఏంటంటే, ఇంకా పొలం కొని 4 ఏళ్ళు అయింది. నేను ఇంకా అప్పు చేస్తున్నాను, నేను బ్యాంక్ లోన్ తీసి వ్యవసాయం. అంచేత మీరు ఇప్పుడు అడిగితే ఇవ్వలేను నేను అంటే, అలాగే మీ పేరు రాయండి, 100 రూపాయలు కూడా మీరు ఇవ్వక్కర్లేదు. మా హైకమాండ్ మిమ్మల్ని కలిసినట్టు నాకు గుర్తింపు అనమాట. మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. 2 రూపాయలు 5 రూపాయలు చేస్తారంటే 5 రూపాయలది 20 రూపాయలు చేస్తాను. మీ ఏరియాలో 20 రూపాయలు ఇస్తారట కదండి, మా ఏరియా 20 రూపాయలు అన్న అవి ఇచ్చామని. ఒక్కసారినే పెంచితే ఊళ్ళో రైతులందరూ తిరుగుబాటు చేస్తారు. నేను అలా చేయలేను, పెంచుకుంటూ వెళ్తాను. 20 రూపాయలు తొందరలోనే అయిపోతుంది, పెంచుకుంటూ వెళ్తాను. సరే సంతోషపడితే పేరు రాసి 100 రూపాయలు కూడా తీసుకోలేదు. మీకు ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే ఇతను వస్తాడు రహస్యంగా మీ దగ్గర, అతనికి చెప్పండి, మీకు నష్టం చేసే వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అని. థ్యాంక్స్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది.